హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మేము మా ఫ్రెండ్ వాళ్ళ గృహప్రవేశానికి వెళ్ళామండి. వాళ్ళు అష్టలక్ష్మి పూజ, లక్ష్మీ గణపతి హోమం చేయించుకున్నారు. అష్టలక్ష్మిని చూసారా ఎంత చక్కగా పెట్టారో వీళ్ళు. చాలా బాగుంది పూజ. ఇక్కడ మేము వెళ్ళేసరికి పూజ హోమం రెండు అయిపోయినాయండి. అందుకే వెళ్ళిన తర్వాత ఇది షార్ట్ మాత్రం తీసాం మేము. కొంచెం లేట్ అయింది ఈరోజు వెళ్ళేసరికి. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు చూసారా. మా బ్యాచ్ అనమాట, వీళ్ళు 10th బ్యాచ్ అండి వీళ్ళందరూ. మేము వెళ్ళింది కూడా 10th బ్యాచ్లో ఫ్రెండ్ వాళ్ళది. గృహప్రవేశానికి వెళ్ళాం. ఈరోజు మా వాళ్ళందరూ ఎక్కడున్నాం ముచ్చట్లే. ముందు లోపలికి వెళ్దామని లోపల తీసుకెళ్తున్నాను అనమాట. ఇంటి లోపలికి వెళ్తున్నామండి ఇప్పుడు. ఇంటి లోపల కూడా చాలా బాగుంది. ఎంట్రీ గుమ్మం దగ్గర బాగుంది కదా, చక్కగా కట్టారు కదా పూలదండలు అవిని. ఇది పెద్ద హాల్ అనమాట. మా పాపగా బుడ్డదానికి ఆ గోడ దగ్గర బాగా నచ్చినాయి అంట స్టిక్కర్లు, అవి చూస్తుంది అది. లోపలికి వచ్చిన తర్వాత పక్కనే దేవుడు వచ్చిందండి, విడిగా వచ్చిందండి వీళ్ళకి దేవుడు గది. చాలా బాగుంది పక్కన. మా వాళ్ళు అక్కడున్న ముచ్చట్లో చూసారా. పక్కనే కిచెన్ పక్కన దేవుడు గది వచ్చింది. ఇలా విడిగా దేవుడు గది వస్తే ఎంతో బాగుంటుంది కదండి, చక్కగా పూజలు గట్ట చేసుకోవడానికి. చాలా బాగా నచ్చింది నాకు. ఇక్కడ పక్కనే కిచెన్ వచ్చింది. లోపల కిచెన్ దగ్గర పైన కబోర్డ్లని చక్కగా కట్టించేసిందండి. పైన లైట్లు చూసారా, ఆన్లైన్లో పెట్టిందంట. చాలా బాగా పెట్టింది. దీనికి డెకరేషన్ అంటే బాగా చేసుకుంది ఇదంతాని. స్టవ్ పైన చిమ్మి కూడా పెట్టించేసుకున్నారు. ఇప్పుడే అన్నీ ఒకసారి అయిపోవాలి కదండి, మళ్ళీ మళ్ళీ అంటే అవ్వదు. వంటగది కబోర్డులు చూసారా, బాగుంది కదా. ఈ పక్కన గ్రీనరీ కోసం మొక్కలు కూడా పెట్టింది పైన, బాగున్నాయి కదా. పక్కన అటుపక్క దక్షిణ వైపు గుమ్మం కూడా వచ్చింది అది. ఇది ఒక బెడ్రూమ్ అనమాట. పైన రాధాకృష్ణుల బొమ్మను చూసారా. ఆ లోపల చుట్టాలు ఉన్నారని మా ఫ్రెండ్ వీడియో తీయడానికి వెళ్ళలేదు, అలా వెళ్ళి ఇలా వచ్చేసింది అనమాట. లోపలికి వెళ్ళి వాళ్ళు ఏం ఫీల్ అవుతారని, ఏం పర్లేదు అంతా మన వాళ్ళని వెళ్ళిపోమని చెప్పాను నేనైతే. వెళ్ళొచ్చేసింది. నిన్న మనం యూట్యూబ్లో ఒక వీడియో పెట్టాం కదండి, దానికి చాలా వ్యూస్ వచ్చాయి. అసలు అన్ని యాక్చువల్గా వస్తాయని అనుకోలేదు. బాగుంది కదా, బుజ్జి కనపయ్య చక్కగా ఆవు దూడ బొమ్మ. ఇక్కడ టీవీ స్టాండ్ పక్కనే వచ్చిందనమాట. ఇది టీవీ స్టాండ్ చూసారా. అక్కడ టీవీ కాకుండా పైన వాళ్ళ ఫోటోలు, ఫ్యామిలీ ఫోటోలు ఎక్కడితే చాలా మంచి లుక్ వస్తుంది అనమాట. చాలా బాగుంది అది. నిన్న పెట్టిన వీడియోకి చాలా వ్యూస్ వచ్చాయి కదండి, 140+ వ్యూస్ వచ్చాయి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను నేను. మా ఫ్రెండ్ వీడియో తీస్తుందనమాట, తేజు. ఇక్కడ నేను మిస్ అయిపోయిన వీడియోలో అంటుంది. ఆ పింక్ కలర్ శారీ కట్టుకున్న వాళ్ళది ఇల్లు అనమాట. వాళ్ళ గృహప్రవేశానికి వచ్చాం మనం. ఇది పక్కన ఇంకో బెడ్రూమ్ అనమాట. ఇది కొన్ని రెడ్ కలర్ శారీ కట్టుకుంది కదా, తను తేజస్విని మా ఫ్రెండ్, మా బ్యాచ్ అనమాట. ఒక సెల్ఫీ దిగుదాం, ఫోటో దిగుదాం, వీళ్ళందరూ రెడీ అవుతున్నారు. బుడ్డమ్మ పక్క తీసేసారు పాపం వాళ్ళు. మేము మాత్రం వచ్చామండి. ఇంకా ఉన్నారు మా బ్యాచ్, వాళ్ళకి కుదరలేదు, రావడానికి కుదరలేదు. చక్కగా సెల్ఫీ ఫోన్లో దిగిన తర్వాత, ఫోటోలు దిగిన తర్వాత రూమ్కి వెళ్ళి ఆ రూమ్ కూడా ఒకసారి తీసొచ్చేద్దాం వీడియోని. లోపలికి వెళ్ళిన తను అదిగోండి పక్కన ఉన్న బెడ్రూమ్ యూస్ చూశారు కదా. వాల్ డెకరేషన్ అది కూడా బాగుంది. ఇందుకే ఇంటీరియర్ డెకరేషన్ చేసింది మన జంగారెడ్డిగూడెం గ్రీన్వే ఇంటీరియర్ డెకరేషన్ వాళ్ళంటండి. చాలా బాగా చేశారు. చాలా బాగుంది. నాకైతే ఇల్లు చాలా బాగా నచ్చింది. ఆ డెకరేషన్ కూడా బాగా నచ్చింది. అయిపోయిన తర్వాత బయటకు వచ్చాము, భోజనాలు చేసాం. భోజనాలు చాలా బాగున్నాయి. లాస్ట్ ఇంకా తను మాకు బొట్టు పెట్టి సాగనం పేస్తుంది అనమాట మా ఫ్రెండ్. మేము కూడా తనకి చక్కగా బొట్టు పెట్టి, అంతా బాగుంది, అంతగా మంచి జరగాలని చక్కగా ఆమెను కూడా దీవించి బయటకు వచ్చి మళ్ళీ ఇంకో 4 సెల్ఫీలు తీసుకుని అందరికీ బాయ్ బాయ్ చెప్పేసి బయలుదేరిపోయామండి. లాస్ట్ అనమాట ఇది. బయటకు వచ్చిన తర్వాత బయట పూజ దగ్గర అందరూ ఫోటోలు దిగుదారని ఇలా దిగామన్నమాట. బాగుంది కదా. నాకైతే ఇల్లు వాళ్ళు చేసుకున్న పూజ అన్నీ బాగా నచ్చినాయి. మేము దిగిన ఫోటోలు అలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. నిన్న చేసిన వీడియో కూడా చాలా బాగుందని నేను అనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఇంకా ఇలాగే కంటిన్యూ చేస్తారనుకుంటున్నాను ఫ్రెండ్స్. మా బుడదాన్ని ఇప్పుడు ఫోటోల్లో తీసుకొచ్చారు లాస్ట్ని పాపం. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.